మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వాక్యము. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ప్రియమైనటువంటి దేవునులారా, యేసు ప్రభు ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన వాడుక చొప్పున సాయంకాలం ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. శిష్యులు కూడా ఆయన కూడా వెంట వెళ్ళి ప్రార్థనలో ఉంటున్నారు. ప్రతి ఉదయము చాలా పెందల కన్నా లేచి ఆయన ప్రభుత్వ ప్రార్థనలో గడుపుతున్నట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనము ఈ లోకంలో ఉంటున్నాం. మనకు ప్రార్థన అనే అలవాటు ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డలమైతే ప్రార్థనకు సమయం ఏర్పరచుకోవాలి. ఆ ఏర్పరచుకున్న సమయంలో మనం ప్రార్థనలో గడపాలి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు మనం గమనించినప్పుడు, కొర్నేలి అనేటటువంటి అతను వాడుక చొప్పున లేదా కరెక్ట్గా ప్రతిదినం ఉదయము మధ్యాహ్నం 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్న తన ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసి మరి దేవుని కృప పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనము ఎలాంటి ప్రార్థన అనుభవం కలిగి ఉంటున్నాం అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దానియేలు కూడా మనం గమనించినప్పుడు దినమునకు ముమ్మారు ప్రార్థన అలవాటు చేసుకున్నాడు. ఆ ముమ్మారుగా చేసినటువంటి ప్రార్థన అతనికి సింహాల గుహలో వేయబడినప్పుడు సింహముల నోరు మూసివేసేదానికి దేవుడు ఆ ప్రార్థన ద్వారా సహాయము చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వాక్యములు కూడా మనం చూస్తే, రేయి మొదటి జామున నువ్వు నీ పసిపిల్లల ప్రాణం వరకు ఆయన తట్టు చేతులెత్తమని చెప్తున్నారు. రేయి మొదటి జాము అంటే మన లెక్కలో యూదులకు సాయంకాలం 6 గంటల నుంచి ఒక దినం మొదలవుతుంది. రేయి మొదటి జాము అంటే సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు అని అర్థం. మరి మన కుటుంబారాధన ఎన్నో కుటుంబాల్లో కుటుంబారాధన అలవాటు లేదు. మరి సాయంకాలం అయితే ఖచ్చితంగా అందరూ క్షేమంగా ఇంటికి చేరినందుకు, దేవుడు మనల్ని కాపాడినందుకు సాయంకాలము కృతజ్ఞతాపూర్వకంగా కుటుంబారాధన చేసుకోవటం మనము అలవాటు చేసుకోవాలి. ఇక ఉదయకాలమే లేచి పిల్లలు ఎవరికి వారు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే అలవాటు కూడా ఉండాలి. దావీదు భక్తుడైతే మనం చూసినప్పుడు కీర్తనలు 55:17లో మధ్యాహ్నమున సాయంకాలమున ఉదయమున ముమ్మారుగా నేను దేవుని స్తుతించి ప్రార్థన చేసుకుంటామని చెప్తున్నాడు. మరి మనం కూడా ప్రియమైనటువంటి దేవుని లోకంలో ఉంటున్నాం కదా, దేవుని బిడ్డలము. మనం అలవాటు చేసుకోవటమే కాదు, మన పిల్లలకు కూడా మనం అలవాటు చేయించి ముమ్మారుగా దేవుని సన్నిధిలో గడపటము మనం అలవాటు చేయించి వాళ్ళు కూడా ఏం చేయాలా, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే సామెతలు 22:6లో మనం చూస్తున్నాం, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనను దానిలో నుండి తొలగిపోడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని వాక్యానుసారమైన జీవితం వారికి నేర్పించాలా. చూడండి, బెత్తమును గెద్దింపును జ్ఞానం కలుగు చేయును, అదుపు లేని కుమారుడు తన తల్లికి అవమానం తెచ్చును. కనుక చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి మనము వారికి ప్రార్థన, క్రమశిక్షణ, దేవుని సన్నిధిలో వాక్యము నేర్పించే వారంగా ఉండాలని అనేక మార్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యాల్లో మనం చూస్తున్నాం. అనేక కుటుంబాల్లో ఈ అలవాట్లు లేవు. పిల్లలు లేవటంతోనే మరి హోంవర్కులు, స్టడీలు చేయని ఒక మాట వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళ స్టడీలోకి వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా అలవాటు చేస్తే వారు ఎంత పెద్దవారైనా వాళ్ళు లేవంగానే వాళ్ళకి వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలని అలవాటు ఉంటుంది. కాబట్టి ఈ వాడుక, ప్రార్థన, వాక్యం అనేది ఒక వాడుకగా మన జీవితంలో అలవాటుగా పెట్టుకోవాలని దేవుడిచ్చిన హెచ్చరిక మర్చిపోకుండా తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, పిల్లలకు నేర్పించాలి. వాళ్ళు కూడా తల్లిదండ్రుల మాట చొప్పున ముందుకు పోయినట్లయితే ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితాలు, క్రైస్తవ జీవితాలు మన జీవితంలో మనం పొందుకునేదానికి దేవుడు సహాయము చేస్తాడు. అంటే ధన్యత కలిగిన జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. మీరు వాడుక చొప్పున ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మేము కూడా అలవాటుగా ఖచ్చితంగా ప్రార్థన అలవాటు చేసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మాకును నేర్పించమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.